నమస్తే. ఇంతకుముందు ఎమ్మెల్సీ కవిత గారు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక బీజేపీ ఏజెంట్ గా పనిచేస్తా ఉంది. ఇటు రేవంత్ రెడ్డి కూడా ఆర్ఎస్ఎస్ సీఎం గా పనిచేస్తున్నారు అని చెప్పేసి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మాట్లాడడం దీనిపైన ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి దీనిపైన మాట్లాడడానికి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అక్క. చెప్పండి, కవిత గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కుటుంబ పాలన చేస్తున్నారు అని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి. అసలు కుటుంబ పాలన నిజంగా చేస్తారు? కుటుంబ పాలన ఎవరిదుండదో వాళ్ళే మాట్లాడితే ఇదేమంటారు, ఎవరు వచ్చి ఎవరిని అంటున్నారో అర్థమైతలేవు. నాకు కొన్ని సామెతలు అప్పుడప్పుడు మర్చిపోతుంటాయి, చాలా వస్తాయి నాకు సామెతలు, కానీ అప్పుడప్పుడు మర్చిపోతుంటాయి. ఈ సామెతకు అర్థం తెలియకపోయి నాకు. వాళ్ళ ఇంట్లో నుంచి లాస్ట్ కు కేటీఆర్ కొడుకు కూడా అన్అఫీషియల్ గా పనిచేసాడు గవర్నమెంట్ లో. కాన్వాయిలు వేసుకొని పోయిండు, ప్రొటెక్షన్ తీసుకొని పోయిండు, ఎస్కార్ట్ తీసుకొని పోయి అన్ని చోట్ల సర్వేలు కూడా చేసుకున్నాడు. ఆయన అన్ని రకరకాలుగా పనిచేసిండు. స్కూల్ బిల్డింగ్లకు పోయిండు. కనీసం కొడుకు చెప్పిన జాస కూడా వాళ్ళకి లేకుండా పోయింది. ఇదంతా కుటుంబ పాలన అంటే కేసీఆర్ అంటారు కానీ ఎవరిని రేవంత్ రెడ్డిని అన్నారు. అట్లా దేవాలనుకుంటే భార్యకో పదవి ఇవ్వచ్చు, తమ్మునికో పదవి ఇవ్వచ్చు, అన్నకో పదవి ఇవ్వచ్చు, ఇంకా బిడ్డకో పదవి ఇవ్వచ్చు, అల్లునికో పదవి ఇవ్వచ్చు. 7-8 మంది ఉన్నారు వాళ్ళ ఇంట్లో, అందరికి ఇవ్వచ్చు. కానీ మాకు సిద్ధాంతం ఉన్నది. రేవంత్ అన్న ఒక సిద్ధాంతాన్ని నమ్మినోడు. మీరు ఆర్ఎస్ఎస్ అంటుండు, ఆర్ఎస్ఎస్ లో ఆయన ఉండొచ్చు ముందు, కానీ అందరూ అన్ని చోట్ల అవసరాన్ని తగ్గట్టు ఉన్న ఆ రోజు ఉన్నటువంటి తన సొంతంగా ఆర్ఎస్ఎస్ అంటే ఒక సిద్ధాంతంగా అక్కడ ఏమన్నా ఉండొచ్చు, కానీ పార్టీలు వేరు, అది వేరు. ఈ రోజు నేను ఆర్ఎస్ఎస్ వాళ్ళని నేనేం రేవంత్ అన్నాడు పనిచేసి నేను ఆర్ఎస్ఎస్ వాళ్ళని వెనక చేసుకొని రాను. నేను ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటే పెద్ద దొంగలు, గాంధీ మహాత్ముని చంపినటువంటి దొంగలు వాళ్ళని నేను ఎప్పుడు జీవితంలో బతుకుండగా మా గాంధీ మహాత్ముని చంపిన ఎప్పుడు నేను ఎంకరేజ్ చెయ్యను. అది వేరే, ఇది వేరే. ఆ టాపిక్ని వదిలేద్దాం. ఆ టాపిక్ కన్నా ముఖ్యంగా కుటుంబ పాలన అంటే ఎవరిని కుటుంబ పాలన అంటారో ఒకసారి తన ఈపు తనకు కనబడితే, లేకపోతే ఒక అద్దం ఇట్లా వెనకాల నుంచి పెడితే కనబడితే తన ఈపు తను చూసుకోమని కవితమని. అంటే ప్రధానంగా చూసుకుంటే ఎందుకు అరెస్ట్ చేస్తలేరు ఇలాంటి కేసులు సంబంధించి ఆత్మహత్య మరణాలు అని చెప్పేసి కొన్ని మర్డర్స్ అయినాయి. దానిపైన కూడా అరెస్ట్ చేస్తలేరు అని చెప్పేసి బీజేపీ పార్టీ అడుగుతాం. ఆ బీజేపీలకు సిగ్గుండాలి అని అడుగుతున్నా నేను. ఈరోజు వాళ్ళు కాలేల బేరానికి వస్తే సిబిఐ కేసులు, ఆ కేసులు, ఈ కేసులు అని 10 ఏళ్ళు కాలయాపన చేశారు. ఇప్పుడు కూడా మీ సిబిఐకి అప్పచెప్పినాక కూడా ఇప్పటి వరకు ఒక్క కేసు విచారణ జరపట్లేదు. ఎందుకు? కవితనే ఈరోజు బెయిల్ ఇచ్చి బయటికి తీసింది మీరు కాదా? కాళేళ్ళు బేరం పడితే ఈ రోజు కేటీఆర్, హరీష్ రావు అందరు పోయి ఢిల్లీలో నెలలు కూర్చొని ఉంటే వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి, వాళ్ళ బిడ్డను బయటికి ఇడ్చుకోవడానికి, బయటికి ఇడవడానికి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ ఒక్కటైనరు అనేది అందరు తెలుసు. ఎలక్షన్ల ముంగలు అరెస్ట్ చేసిండ్రు, ఎలక్షన్లు అయిపోయినాక ఇడిచేసారు. అది అందరు తెలియదా? అంటే రేవంత్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు గడిగడికి నరేంద్ర మోదీని కలుస్తాను, నరేంద్ర మోదీ చెప్పినట్టు ఈయన పనిచేస్తుండు అని చెప్పి చెప్తాం. బహిరంగంగా కలుస్తున్నాడు, పబ్లిక్ గా కలుస్తున్నాడు. లోపల పోయి 4 గోడల మధ్యలో నాకేం కావాలో అని చూసుకున్నాడు రేవంత్ రెడ్డి కాదు. రేవంత్ రెడ్డి ప్రజా లాభం కోసం, ప్రజలకు సమస్యలను పరిష్కారం చేయడం కోసం, తెలంగాణ నిధుల కోసం ప్రధానమంత్రిని కలుస్తాడు, కేంద్ర మంత్రుల్ని కలుస్తాడు, కలుస్తున్నాడు. మీలాగా సప్పుడు దాకా పోయి 4 గోడల మధ్యలో బిడ్డకి జైలు శిక్ష పడొద్దు, మేము దోచుకున్న దోపిడీ పైసలు ఈ రోజు మా రక్షణ కల్పించాలి అని రేవంత్ రెడ్డి కలవాడు. రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రితో మోదీతో కలిస్తే వచ్చే నష్టం ఏంది, లాభం ఏంది నాకు అర్థం కావట్లేదు. తెలంగాణకి ఈ రోజు 70 కిలోమీటర్ల మెట్రో రైలు విస్తరణను ఆపేసాను కాబట్టి దాని మీద ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసి యాజ్ ఇట్ ఈజ్ గా మళ్ళీ పనులు సాగాలి, దానికి నిధులు కేటాయించాలి, ఆ పనులు సకాలంలో జరగాలి అని ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని ఎన్నిసార్లు కలిసినా, కేంద్ర మంత్రులను ఎన్నిసార్లు కలిసినా కూడా ఒక అర్థంతో, పరమార్థంతో కలిసిండ్రు. పనులు జరుగుతున్నాయి. పార్టీలు వేరు, ప్రభుత్వాలు వేరు. ఈ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి అడగాల్సిందే. అడిగితే గానీ అమ్మాయినా అన్నం పెట్టదు, అడగకపోతే అడిస్తాడా మనకి? ఇప్పుడే వివక్ష చూపిస్తున్నారు తెలంగాణ మీద. 2 మంత్రులుండి, 8 మంది ఎంపీలుండి, ₹1 తెలంగాణకు అదనంగా రాలే మొన్న బడ్జెట్ లో. కానీ మేము అడగకుండా కూర్చుంటే కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టుట్లోనే తెలంగాణను అమ్మేయాలి, కానీ తెలంగాణ అభివృద్ధి కాదు. కాబట్టి మా ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో విదేశాలకు పోతుండు, నిధులు తీసుకురావడానికి, పెట్టుబడులు తీసుకురావడానికి. ప్రధానమంత్రిని తెలంగాణ అభివృద్ధి కోసం కలుస్తున్నారు, తెలంగాణకు నిధుల కోసం కలుస్తున్నారు. దాంట్లో కలిస్తే తప్పు అనుకుంటే ఆ తప్పును మళ్ళీ చేస్తారు. డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు బాగుపరచడం కోసం ఆ తప్పుల్ని మళ్ళీ చేస్తారు. మీరు అంటున్నట్టు మంత్రి గారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కమెంట్ చేశారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి ఈ రోజు. అయితే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పాకిస్తాన్ వేసినట్టు, ఒకవేళ బీజేపీ పార్టీకి ఇండియాకి వేసినట్టు ఇండియా గెలుస్తున్నట్టు అని చెప్పి తను ప్రకటించింది. ఆయనకి సిగ్గుండాలి పాకిస్తాన్ తో పోల్చుకోవడానికి. ఎవరైనా అభివృద్ధి జరుగుతుంటే అభివృద్ధి జరిగిన వాళ్ళతో పోల్చుకుంటారు. ఎవరైనా గెలిచినోడు ఇంకా అంతకన్నా పెద్ద స్థాయిలో ఉన్నోడిని చూసి పోటీ పడతాడు. కానీ ఓడిపోయిన లెక్క తను ఏదో పాకిస్తాన్తో పోల్చుకోవడం ఏంది? గింత అగ్గిపెట్టేంత లేని పాకిస్తాన్తో 24 గంటలు పోల్చుకుంటారు. ఎందుకు పోల్చుకుంటావు అంటే శాత కాదా మీకు? అమెరికాతోని, చైనాతోని, కెనడాతోని, జపాన్తోని, జర్మన్తోని పోల్చుకొని శాతగాక పాకిస్తాన్తో పోల్చుకుంటారా? 24 గంటలు పాకిస్తాన్తో పడిపోయిన పాకిస్తాన్, ఖతమైపోయిన పాకిస్తాన్. ఎందుకు నీకు పోటీ?
ఏమైనా పోల్చుకుంటే అమెరికాలో మొన్న తిట్టిండు కదా, మాకేమో ట్యాక్స్లు ఎక్కేస్తారు, మీరేమో ఇష్టం వచ్చినట్ల ట్రంప్ తిట్టిండు కదా, మీకు మూసుకొని సచ్చినట్ల ట్యాక్సులు తగ్గించాల్సి వచ్చింది. అదేమన్నా ఉంటే రాష్ట్ర అభివృద్ధి దేశం అభివృద్ధి గురించి మాట్లాడు. తిక్క ఉంటే తీసుకొని పోయి మెంటల్ హాస్పిటల్ వేస్తారు నీకు. అంటే ఇదే విషయం మాట్లాడుతూ ఇటు కావాలని ఇదంతా కూడా కావాలని మా పైన రుద్దుతారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటారు. కేటీఆర్ కూడా సో ఈ కేసెస్ ఏవైతే నిన్న అతను చనిపోవడం, నిర్మాత చనిపోవడం కావచ్చు, లేకుంటే ఇంకోటి మొన్న రాజలింగం గారు చనిపోవడం కావచ్చు, వీళ్ళందరూ కలిసి లింకప్ దేనికై ఉన్నారు వీళ్ళందరూ. ఈరోజు మునుగోడు బై ఎలక్షన్ లా కేసీఆర్ మా తాండూరు మాజీ ఎమ్మెల్యేని, ఇప్పుడు ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని తీసుకొని వచ్చి ఆణిముత్యం అని చూపించండి. మరి మీ ఆణిముత్యమే ఉండే కదా రూమ్ లో చచ్చిపోయినప్పుడు, మీ ఆణిముత్యం వెనకాల మీరున్నారని ఎందుకు అనుకోవద్దు? దీని వెనకాల కర్త కర్మ క్రియలు మీరే ఉండిండొచ్చు కదా, ఎందుకు అనుమానాలు రావు? మీ మాజీ ఎమ్మెల్యేనే, మీరు పరిచయం చేసిన ఆణిముత్యమే ఉన్నాడు కదా. మరి ఆయన బినామీ అని అందరు చెప్తున్నారు కదా చనిపోయినటువంటి వ్యక్తి. మరి మీ కథలేందే? ఆయన ఎందుకో విదేశాల్లో పోయి ఎందుకు చచ్చిపోతాడు? 4 నెలల నుంచి మా తాండూరుకు అత్తాపత్తా లేకుండా పారిపోయిన రోహిత్ రెడ్డి ఎక్కడ పోతాడు? వ్యాపారాలు చేసుకొని మంచిగా 5 ఏళ్ళు సంపాదించుకొని మళ్ళీ వచ్చి పొడి చేద్దామన్నారు, పోయి బొక్కలు పోయి పడ్డాడు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా కల్వ శ్వేత గారు చెప్తా ఉన్న పరిస్థితి. సో కుటుంబ పాలన ఏదైతే కవిత గారు చేసిన కమెంట్, సో కుటుంబ పాలన ఎవరు మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని అంతానే చెప్తా ఉన్నారు. ఇంకోటి మాకు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు నీ కూడా తిప్పి కొడతా ఉన్న పరిస్థితి. సో ఏవైతే బండి సంజయ్ పాకిస్తాన్ ఎందుకు మన డెవలప్మెంట్ ఉన్న దేశాలతో పోల్చుకోవచ్చు కదా, ఎంతసేపు పాకిస్తాన్ ముస్లింలు ఇవే ఎందుకు అని చెప్పి తను అడుగుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణాప్రతం, YNTV ఫ్రమ్ హైదరాబాద్.